ఒక్క నిమిషం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు గోలెనపాడులో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇది 3332 అని DCS కంపెనీ వారి నూతన ఇత్తనం. ఇత్తనాన్ని 24/3/25 ఈరోజు డేటు. ఈరోజు ఎలా ఉంది, 2 కటింగ్లు అయిన తర్వాత అని చూడటానికి వచ్చినాం. ఈ శాంపిల్ పర్పస్ రైతుకి ఇవ్వడం జరిగింది. 2 కటింగ్లు అయిపోయిన తర్వాత కూడా చిక్కటి కాపు దగ్గరగా వస్తూ ఉంది. చూడండి, నీళ్లు పెట్టిన దగ్గర మొత్తం పూత పచ్చికాయతో సహా ఇంకా ఇగురొస్తూ కాస్తూ ఉంది. దీని ముఖ్య లక్షణం ఏంటి అంటే వైరస్ లేకుండా దగ్గర కాపు విపరీతంగా కాసే రకం. ఇప్పటికీ ఇది ఒక పావు ఎకరానికి ఇచ్చినాము. 25 సెంట్లకు 20 సెంట్లకు గాను 10 క్వింటాలన్నర కోయటం జరిగింది. తర్వాత ఈ కాపు ఉంది అంటే సరాసరిగా ఇది ఒక 50 క్వింటాలను పండించే దానికోసం అయితే వేసుకోవచ్చు. కొంచెం తేజ వెరైటీ కంటే కొద్దిగా లావు ఉంది. ఈ తేజాలో అయితే పోదు. ఈ రైతు సోదరులు గమనించి ఇది ఒక 2000-1000 రూపాయలు తక్కువ పోద్ది. కాబట్టి చూసి ఒకవేళ పంట ఎక్కువ శాతం పండించాలి అనుకునే రైతులు, వైరస్ ఉధృతి లేకుండా ఉండాలనుకుంటే ఈ ఇత్తనాన్ని ఎంచుకొని వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.